లక్షల బడ్జెట్ పెడుతున్న తెలంగాణ వచ్చిన తర్వాత అన్నారు కదా మరి. లక్షల బడ్జెట్ ఏం లేదండి, వీళ్ళు జనాలకు మందు దాపిచ్చి నాశనం చేస్తుంది తప్ప పేరుకి లక్షల బడ్జెట్ కానీ ఎక్కడ పోతుందని నువ్వు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతుందుకు ఇన్స్టాల్మెంట్ కడుతుందుకే సరిపోతుంది. ఇలా ఎక్కడున్నది చెప్పండి? నిరుద్యోగం పోయిందా? నిరుద్యోగాలు పోలేదు ఇప్పటి వరకు. నువ్వు ఏమున్నా లిక్కర్ మీద మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాడు లిక్కర్ యాక్చువల్గా వాడు సామాన్య రైతు ఊళ్ళలో తాగాలి అంటే 60 రూపాయలు పెడితే ఒక క్వార్టర్ వచ్చేది. ఇవాళ 250 రూపాయలు అయిపోయింది. నువ్వు ఇచ్చే 2000 రూపాయలు పింఛన్ ఇస్తూ అంటున్నావు. 2000 రూపాయల పింఛన్లో కూడా ఏమైపోయింది? మేము ఉన్నప్పుడేమో భార్యకు 200, భర్తకు 200 రూపాయలు ఇచ్చినాం. మేము గవర్నమెంట్ పోయే ముందు మేము పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే 2000 రూపాయలు మేము ఇస్తామని పింఛన్ పెడితే దాన్ని 2016 చేసి ఆయన ఇచ్చిండు. 2016 చేసి ఇచ్చినాడు. ఇంత అధ్వానంగా ఏంటంటే 60 రూపాయలు ఉన్న క్వార్టర్ని తీసుకుపోయి 240 రూపాయలు చేసినట్టు అనుకోలేదు. ఇవాళ 240 రూపాయలు పెడితే ఏమొస్తుంది చెప్పండి? ఆల్రెడీ 2000 రూపాయలు పెడితే ఏం రావట్లేదు. అంటే ఈ రకంగా సార్ ఏం చేస్తుండంటే ఇస్తున్నాడు, రైతు బంధాన్ని ఇస్తున్నాడు. రైతు బంధు ఇచ్చి మళ్ళీ ఇలా గొర్రెలకు వేయించుకున్నాడు. నిన్నమన్న గొర్రెలకు డబ్బులు వేయించుకొని బిఫోర్ ఎలక్షన్స్ కంటే 4 నెలల ముందు గొర్రెలకు 43,000 రూపాయలు ఒక యూనిట్ కని కట్టించుకున్నాడు. మా మునుగోడు కాన్స్టిట్యున్సీలో 6,800 యూనిట్లు మొత్తం 6,800 ఇంటూ 43,000 రూపాయలు కట్టించుకొని ఎలక్షన్స్ రేపనంగా ఏం చేసి 28 తారీఖు నాడు అందరికి గొర్రెల డబ్బులు వేస్తున్నాం, మీరే కొనుక్కొచ్చుకోండి గొర్రెలను అని అన్నాడు. అని ఏం చేసిండు? దానికి 1,53,000 రూపాయలు అకౌంట్లో వేసిండు. ఏం చేసిన ఓల్డ్లో పెట్టేసేసినాడు. అవి ఓల్డ్లో ఫ్రీజింగ్ చేయడంతో అకౌంట్ ఫ్రీజ్ చేయడంతో ఏమైపోయిందంటే నిన్నమన్న రైతులు అమ్ముకున్నటువంటి కాటన్ డబ్బులు అదే అకౌంట్లో పడ్డాయి. రేపు మన వడ్లు అమ్ముకున్న డబ్బులు అందులోనే పడ్డాయి. వాళ్ళ పర్సనల్ డబ్బులు అందులోనే పడ్డాయి. అకౌంట్ ఫ్రీజ్ చేయడంతో ఆ డబ్బులు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం లేక దగ్గర కూడా ధర్నా చేసినాము. ఆ విధంగా ఏమవుతుందంటే వీళ్ళు చేసేటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటికప్పుడు ఉచిత వాగ్దానాలు చేస్తాడు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేకపోతుండ్రు. రైతులలో కూడా ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఖచ్చితంగా ఏంటంటే రైతులు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే ఖచ్చితంగా అడుగు బలహీన వర్గాల పార్టీ 10 మంది బతికగలిగేటువంటి పార్టీ, బతికడానికి అవకాశం కలిగించేటువంటి పార్టీ కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నటువంటిది బాటం లెవెల్కి వెళ్ళి కూడా హై ఎండ్ వరకు ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్న నమ్మకం మాకుంది.